రాష్ట్ర వ్యాప్తంగా చైల్డ్ పోర్న్ కట్టడికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్ చేపట్టింది. 18 ప్రత్యేక బృందాలతో నిర్వహించిన ఈ ఆపరేషన్లో మైనర్ బాలికలకు సంబంధించిన పోర్న్ వీడియోలను అప్లోడ్, షేర్ చేస్తున్న 24 మంది యువకులను అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో 18 నుండి 48 ఏళ్ల వయసు వారు ఉండగా అత్యధికంగా హైదరాబాద్ కు చెందిన వారే ఉన్నట్లు గుర్తించారు. నిందితులు షేర్ చేస్తున్న వీడియోలన్నీ విదేశీ మైనర్ బాలికలకు సంబంధించినవని దర్యాప్తులో తేలింది. సంబంధించిన మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. రైట్ అనిల్, ఎవరైతే 18 నుంచి 48 వయసున్న వారు ఈ పోర్న్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నట్లు, షేర్ చేస్తున్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. విదేశీ మైనర్ అమ్మాయిలకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుందనుకోవచ్చు? ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనుకోవచ్చు అనిల్? చైల్డ్ పోర్న్ కి సంబంధించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అయితే భారీ ఆపరేషన్ చేసిందని చెప్పాలి. తెలంగాణ వ్యాప్తంగా కూడా 18 టీంలతో కలిసి ఈ రైడ్ అయితే నిర్వహించింది. అయితే ఈ చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి షేర్ చేస్తున్నా కావచ్చు, అప్లోడ్ చేస్తున్నా కావచ్చు, ఒకవేళ చూసినా కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా వీళ్ళు ఆపరేషన్ అయితే చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా 18 మంది నుంచి 45 ఏళ్ళ ఉన్నటువంటి వయసు వాళ్ళందరినీ కూడా 24 మందిని అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం కూడా ముఖ్యంగా ఇందులో ఏజ్ కు సంబంధించి ఇప్పుడు చెప్పినట్టుగానే 18 నుంచి 48 వయసున్న వారే ఎక్కువగా ఉండడం, అదే విధంగా హైదరాబాద్ లోనే అత్యధికంగా ఉన్న వ్యక్తులు కూడా ఈ హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళే ఉండడం కూడా కలకలం రేపుతుందని చెప్పాలి. నిందితుల్లో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఉద్యోగి కూడా ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి వీళ్ళు వీడియోలన్నీ కూడా ఫారెన్ కి చెందిన మైనర్ అమ్మాయిలకు సంబంధించి వీడియోస్ అన్ని కూడా షేర్ చేస్తున్నట్టు, అప్లోడ్ చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. గుర్తించిన నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా కూడా 18 టీంలతో అయితే ఈ రైడ్ నిర్వహించిన అనంతరం దీనికి సంబంధించి ఆపరేషన్ లో భాగంగా 24 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులకు సంబంధించి కావచ్చు, మైనర్లపై ఈ విధంగా కనుక చూసినా గానీ, అప్లోడ్ చేసినా గానీ, ఈ విధంగా వ్యవహరించినా గానీ కఠిన శిక్షలు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ అనిల్.